హాయ్ అండి, రంజిత్ కుమార్ టాక్స్ లో అప్లోడ్ చేసే పాడ్కాస్ట్ లోని బెస్ట్ ఇన్ఫర్మేషన్ ని రంజిత్ కుమార్ క్లిప్స్ ఛానల్ లో అప్లోడ్ చేస్తున్నాము. సో ఫుల్ పాడ్కాస్ట్ ని చూడాలనుకుంటే డూ చెక్అవుట్ రంజిత్ కుమార్ టాక్స్. ఇక్కడ ఇంగ్లాండ్లో ఆడవాళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా? మనం కుక్కల్ని తీసుకుపోతామే, అట్లా వాళ్ళు పందుల్ని తీసుకుపోతున్నారు. ఎందుకంటే ఆ పందుల్ని చూస్తే ఈ పందులు రావని. తమాషా కాదు నేను చెప్తుంది. నువ్వు యూ సెర్చ్ ఇన్ ద యూట్యూబ్, యూ విల్ గెట్ లాట్ ఆఫ్ వీడియోస్. నీకు ఇప్పుడు ఏంది, ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళని పంపించేయాలా అని వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటున్నారు. నీ దేశంలో ఎంతమంది ఉన్నారు రోహింగ్యాలు? లెక్కలేనంతమంది ఉన్నారు. లెక్కలే సార్, అది ఎంతమంది ఉన్నారో కూడా క్లారిటీ. 7 కోట్ల మంది ఉన్నారు అని చెప్పి పార్లమెంటులో ఒక పార్లమెంటేరియన్ మాట్లాడాడు. ఓకే, సో ఒక పార్లమెంటేరియన్కి 7 కోట్ల మంది ఉన్నారని తెలిస్తే ఇంకా ఎక్కువ ఉంటారు. నీ చుట్టుపక్కలే ఉన్నారు. కానీ ఇక్కడ ఉండేటటువంటి గవర్నమెంట్ ఏదైతే ఉందో అది ఏ చర్య తీసుకోదు. ఎందుకు? వాళ్ళకు ఓట్లు ఇప్పించింది, వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది, వాళ్ళకు ఆధార్ కార్డులు, ఓట్లు, డబుల్ బెడ్రూమ్ హౌసులు, లోన్లు ఇన్ని ఇప్పిస్తూ ఇక్కడ ఉండే గవర్నమెంట్ని వాళ్ళ మీద చర్య తీసుకోమంటే ఎట్ట తీసుకుంటుంది? సో ఇవన్నీ ఒక హిందువు చుట్టూ ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి సమస్యలు రంజిత్. హిందువు తనకు తాను ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఏమిటి నా కర్తవ్యం, ఏమిటి, నేనేం చేయాలి, నేనేం చేయగలను, ప్రతి ఒక్క హిందువు ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఒకనాడు మనకు స్వాతంత్రం వచ్చే ముందు వరకు రంజిత్, మనం చాలా చైతన్యవంతమైన జాతి మంది. మన హైందవ జాతి, సనాతన జాతి చాలా చైతన్యవంతమైన జాతి. పోరాడారు. ముస్లిం దండయాత్రలప్పుడు ముస్లింలతో పోరాడారు, క్రిస్టియన్ దండయాత్రలప్పుడు క్రిస్టియన్లతో పోరాడారు. కానీ అధికార బదిలీ జరిగిన వెంటనే హిందువు నిద్రపోవడం మొదలుపెట్టాడు. నిద్ర బుచ్చారు. నీకు స్వాతంత్రం వచ్చిందిరా అని చెప్పారు. స్వాతంత్రం ఎక్కడొచ్చింది? ఈనాటికి భారతదేశంలో ఒక హిందువు 2వ తరగతి పౌరుడు. ఎంత ద్వంద్వ ప్రమాణాలు ఆలోచించు రంజిత్. దీన్ని సెక్యులర్ అనే పదాన్ని ఎమర్జెన్సీ టైంలో మహాత్మురాలు ఇందిరాగాంధీ మొత్తం తలుపులేసి అందరి నోళ్లు నొక్కి రాజ్యాంగంలో సెక్యులర్, సోషలిస్ట్ అనే 2 పదాలని ఇరికిచ్చింది. ఈరోజు మెజారిటీలో ఉన్నటువంటి ప్రభుత్వం దాన్ని ఎందుకు తీసేయడం లేదు? కోర్టులు కూడా, సుప్రీంకోర్టు కూడా దాని మీద ఎందుకు స్పందించడం లేదు? ఇలా ఇప్పుడు ఆమె దాదాపు 34 బిల్లులు అప్పట్లో చట్టాలని చేసింది. 34 చట్టాలని తెచ్చింది. ఆ తర్వాత వచ్చినటువంటి మన జనతా గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆ 34ని తీసేసింది. దాంతోపాటు ఇది ఎందుకు తీలా? అర్థం చేసుకో. 34 చట్టాలని రద్దు చేసింది. కానీ ఈ సెక్యులర్, సోషలిస్ట్ అనే పదాలని తొలగించాల. దీని మీద పెద్ద గొడవ జరిగింది రాజ్యాంగ సభ జరిగేటప్పుడు. అంబేద్కర్ ఒప్పుకోలా ఈ పదాలని పెట్టడానికి. ఇప్పుడు దేశం విడిపోయింది. ఒక దేశం ఏమో ముస్లిం దేశం అవుద్ది, రెండో దేశం సెక్యులర్ దేశం అవుద్దా? విడదీయడం కుట్రే,
సెక్యులర్గా ఈ దేశాన్ని తయారు చేయడం కుట్రే. గజవాయే హింద్ అనే పదం ఎప్పుడైనా విన్నావా? లేదు సార్. ముస్లింల దీంట్లో అది ఒక అంటే ఇప్పటి వరకు వాళ్ళు సాధించలేని ఒక అసంపూర్ణమైన అంకం ఏదైనా ఉందనంటే అది గజవాయే హింద్. అది హింద్ అంటే జయించలేని ప్రదేశం ఏదైనా ఉందంటే అది హింద్. గజవాయే హింద్ అని అంటే హిందూ దేశాన్ని ముస్లిం దేశంగా మార్చడం. దీనికి జరుగుతున్నటువంటి కుట్రలు ఇవన్నీ. భారతదేశంలో అసలు మనం ఎక్కడికో ఎందుకు అంబేద్కర్ గారు చెప్పిందే మాట్లాడదాం. ఆయన ఏం చెప్పాడు? ఆఖరి హిందువు భారతదేశానికి వచ్చేంత వరకు, ఆఖరి ముస్లిం పాకిస్తాన్కు వెళ్ళేంత వరకు ఈ విభజన పూర్తయినట్టు కాదు అని చెప్పాడు. అవ్వలేదు. కావనీరు. కారణం ఏంటంటే ఎవరైతే ఈ దేశానికి పాలనకు వచ్చారో వాళ్ళు గజవాయే హింద్ అనేటటువంటి కుట్రలో భాగమే. నీకు చరిత్ర మీకు తెలీదు రంజిత్. నువ్వు ఆలోచించాయా? ఎందుకు? చాలా సింపుల్ లాజిక్. మీరు ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు, విడిపోయారు, ఆస్తులు పంచుకున్నారు. తమ్ముడు ఉండి అన్న నా పిల్లలు నీ ఇంట్లోనే ఉంటారు, నా తమ్ముడి బిడ్డలే కదా ఉన్నీలే. ఎందుకంటే రేపు ఇది కూడా, ఈ ఆస్తిని కూడా తమ్ముడు వేసుకుంటాడు. ఇది దాని వెనక ఉన్న కుట్ర.